మానసాదేవి. మానసాదేవి గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్వం భూలోకంలో మనుషుల కంటే పాములే ఎక్కువగా ఉండేవి. మానవులు పాముల వలన ఎన్నో కష్టాలు పడ్డారు. సర్పాలు తరచుగా మానవుల్ని కాటువేసి వారి ప్రాణాలు తీస్తుండేవి. సర్పజాతి ఆగడాలను ఆపాలని కొందరు మహర్షులు ఆ బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి సర్పజాతి నుండి వారు పడుతున్న కష్టాల గురించి వివరించారు. అప్పుడు ఆ బ్రహ్మదేవుడు కశ్యప మహర్షితో మానవులు పడుతున్న కష్టాల నుండి రక్షించమని చెప్పాడు. కశ్యప మహర్షి తన దివ్యశక్తితో ఒక ఆదిదేవతను సృష్టించాడు. ఆవిడే మానసాదేవి. తను ఆ మహర్షి మనసు నుండి జన్మించింది కనుక తనకి మానసాదేవి అనే పేరు వచ్చింది. మానసాదేవి కైలాసం వెళ్ళి 1000 సంవత్సరములు తపస్సు చేసింది. తన తపస్సుకు సంతోషించిన ఆ పరమశివుడు మానసాదేవికి సామవేదాన్ని చెప్పాడు. కొన్ని శక్తుల గురించి చెప్పడం జరిగింది. 1000 సంవత్సరములు తపస్సు చేసింది కనుక మానసాదేవికి జరత్కారి అనే పేరు వచ్చింది. మానసాదేవి జరత్కారు అనే మహర్షిని వివాహం చేసుకుంది అని చెబుతారు. ఇప్పుడు మనం జరత్కరు మహర్షి గురించి తెలుసుకుందాం. జరత్కరు అనే మహర్షి ఎన్నో సంవత్సరములు తపస్సు చేసి పెళ్లి చేసుకోలేదు. ఒకరోజు తను అడవిలో వెళ్తుండగా తన పితృదేవతలు ఒక చెట్టుకి తలకిందులుగా వేలాడుతూ కనిపించారు. మీరు ఎందుకు అలా తలకిందులుగా వేలాడుతున్నారు అని అడిగాడు జరత్కరు మహర్షి. అప్పుడు వారు తన కుమారు జరత్కరు అనే వ్యక్తి ఇంకా పెళ్లి చేసుకోలేదు అని చెప్పారు. పెళ్లి చేసుకోలేదు కనుక వారికి మోక్షం కలగలేదు. తను కనుక పెళ్లి చేసుకుంటే సంతానం కలుగుతుంది. అలా తను పిండ ప్రదానాలు చేస్తే వారికి మోక్షం కలుగుతుంది అని చెప్పారు. వారి మాటలు విన్న జరత్కరు మహర్షి తానే జరత్కరు మహర్షిని అని పరిచయం చేసుకున్నాడు. జరత్కరు మహర్షి పెళ్లికి 2 నియమాలు పెట్టాడు. తను పెళ్లి చేసుకునే అమ్మాయి పేరు కూడా తన పేరులా ఉంటే పెళ్లి చేసుకుంటా అని చెప్పాడు. రెండవ నియమం వచ్చేసి జరత్కరు మహర్షికి ఎదురు చెప్పకూడదు అని చెప్పాడు. అలా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. జరత్కరు మహర్షి తన పేరుతో ఉండే అమ్మాయి కోసం చూస్తున్నాడు అని, అలా ఎవరైనా ఉంటే పెళ్లి చేసుకుంటాడు అని ఆ విషయం వాసుకి తెలిసింది. ఒకరోజు వాసుకి జరత్కరు మహర్షితో మా చెల్లి పేరు కూడా జరత్కరి అని, మీరు ఒప్పుకుంటే మీ ఇద్దరి వివాహం చేసుకోండి అని చెప్పాడు. అప్పుడు జరత్కరు మహర్షి తన నియమాలు అందరికీ చెప్పి మానసాదేవిని వివాహం చేసుకున్నాడు. ఒకరోజు సంధ్యా సమయం అయినప్పుడు జరత్కరుడు నిద్రపోయాడు. సంధ్యా సమయంలో సంధ్యావందనం చేయాలి కదా. పడుకున్న జరత్కరుని నిద్ర లేపాలా వద్దా అని ఆలోచించి ఆ దేవి జరత్కరుని నిద్రలేపింది. పడుకున్న వాణ్ణి నన్ను ఎందుకు నిద్రలేపుతున్నావు అని అడిగాడు జరత్కర్ణుడు. సంధ్యాకాలం అయిపోతుంది, మీరు సంధ్యావందనం చేయాలి, లేదంటే దోషం వస్తుంది అని లేపాను అని చెప్పింది. అప్పుడు జరత్కర్ణుడు నువ్వు నా నియమాలు పాటించలేదు, నువ్వు నన్ను శంకించావు అని తను అక్కడి నుండి వెళ్ళిపోయాడు. కడుపుతో ఉన్న మానసాదేవి సోదరి దగ్గరకు వెళ్ళింది. అలా మానసాదేవికి అష్టిక అనే కుమారుడు జన్మించాడు. పరీక్షిత్ అనే మహర్షి ఒక ముని మెడలో పాము వేయడం వలన, ఆ శాపానికి తను పాము కాటుకి చనిపోవడం వలన జనమేజయ మహారాజు యజ్ఞం చేయడం ప్రారంభించాడు. సర్పాలు ఉండకూడదు అని వాటిని యజ్ఞంలో పడేలా యజ్ఞం చేశాడు. అప్పుడు తక్షకుడు ఇంద్రుని దగ్గరికి వెళ్ళి కాపాడమని చెప్పాడు. తన సింహాసనానికి చుట్టుకున్నాడు. అప్పుడు తక్షకుడు ఇంద్రుడు ఇద్దరూ యజ్ఞగుండంలో పడిపోతుండగా అప్పుడే అక్కడికి తన తల్లితో వచ్చిన అస్తిక ఆగమని చెప్పాడు. అప్పుడు జనమేజయ మహారాజు ఆ యజ్ఞాన్ని ఆపేశాడు. అలా ఆ సర్పజాతి అంతం పూర్తి కాలేదు. అలా ఆ మానసాదేవి కారణంగా సర్పజాతి కాపాడబడింది. ఇంద్రుడు కూడా మానసాదేవిని పూజించాడు. ఇక్కడ జరత్కానుడి పెళ్లి వలన తన పితృదేవతలకి మోక్షం కలిగింది. మానసాదేవి వలన సర్పజాతి పూర్తిగా అంతం కాలేదు. అలా మానసాదేవిని సర్పాల అధినేత్రి అని, వాసుకి సోదరి అని పిలుస్తారు. కొన్ని గ్రంథాల్లో మానసాదేవి శివుని కుమార్తెగా చెబుతారు. క్షీరసాగర మథనంలో ఆలాహలం వచ్చినప్పుడు లోకాన్ని రక్షించడం కోసం ఆ మహాదేవుడు శివుడు ఆ విషాన్ని తాగినప్పుడు ఆ విషం ఆ శివుడి మీద పనిచేయకుండా చేసింది ఆ మానసాదేవి అని చెబుతారు. అందుకే తనకి విషహారిణి అనే పేరు వచ్చింది. సర్పదోషాలు ఉన్నవారు, సంతానం లేనివారు ఆ దేవుని పూజిస్తే మంచి జరుగుతుందని నమ్ముతారు.
మానసాదేవిని శక్తిపీఠంగా చెబుతారు. తన స్వయంభూగా ఉన్న దేవాలయం వచ్చేసి హరిద్వార్లో మానసాదేవి దేవాలయంగా ఉంది. రెండవ దేవాలయం వచ్చేసి కరీంనగర్కి 40 కిలోమీటర్లో కాశీంపేటలో మానసాదేవి దేవాలయం ఉంది. మానసాదేవిని సర్పాల అధినేత్రి అని, జరత్కారు అని, విషహార అని, పద్మావతి అనే పేరుతో పిలుస్తారు. సో ఇది ఫ్రెండ్స్ వీడియో. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.